హాయ్, వెల్కమ్ టు ఆషాస్ కిచెన్. ఈరోజు నేను ఆలూ ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ ఇప్పుడు కట్ చేసుకుందామండి. ఇప్పుడు నేను కొత్తిమీరని సన్నగా తరిగి ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుంటున్నాను. దీనికి నేను 4 ఆలు తీసుకున్నాను, ఒక ఆనియన్, 6 వెల్లుల్లి రెమ్మలు. నేను ఇప్పుడు ఈ ఆలూస్ని కూడా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని ఆనియన్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఈ ఆలూ రైస్ కూడా చాలా తొందరగా అయిపోతుందండి. మనం మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్కి కానివ్వండి, నైట్ డిన్నర్కి కానివ్వండి, మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రైస్ అండి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసేసుకొని పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేడి చేసుకుందామండి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఈ ఆలూస్ మనము ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. ఆలు తొందరగానే ఫ్రై అయిపోతుందండి. ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇలా బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకుందాం. చూసారు కదా కలర్ ఎలా చేంజ్ అయిందో, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిందండి. ఇప్పుడు మనము కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుందాము. నేను 2 టైమ్స్ సాల్ట్ వేసానండి. ఇప్పుడు మనం ఇది మొత్తాన్ని కలుపుకుంటూ ఈ ఆలూని చెక్ చేసుకుందాము, మగ్గిందా లేదా అనేది. చూడండి బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో ఈ ఆలూని మనం చుట్టూ సైడ్కి అనేది తీసేసుకొని అందులో ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్, వెల్లుల్లి కూడా కచ్చా పచ్చాగా దంచి వేసేసుకుందాం. మొత్తం కలిపేయకుండా పోపుని మాత్రమే కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తాన్ని కలిపేసుకుందాం. ఇలా మొత్తం కలిపేసుకొని కొంచెం సైడ్కి తీసేసుకొని ఇంగువ అనేది కొంచెం వేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మనము ఇందులో ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, కారం, కారం ఉప్పు మనకి టేస్ట్కి తగినట్టు వేసుకుందామండి. నేనైతే 2 స్పూన్స్ కారం వేసాను. ఇప్పుడు కసూరి మెత్తి క్రష్ చేసుకొని వేస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొత్తిమీర వేస్తున్నానండి. కొంచెం ఈ కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత నేను రైస్ని ముందే బాయిల్ చేసి చల్లార్చి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ రైస్ని ఇందులో వేసేద్దాం. ఇలా వేసిన తర్వాత రైస్ మొత్తాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని టేస్ట్ చూసుకోవచ్చండి. మనకి ఏదైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.